వానమ్మ ఒక్కసారి వచ్చిపోవమ్మా అంటూ తొలకరి వర్షాల కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు రైతులు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అన్నదాతకు వానకాలం పరీక్ష పెడుతోంది. వర్షాలు కురవక విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఆందోళనకు చెందుతున్నారు రైతులు. ఇక ముందస్తు వర్షాలు రావడంతో 70% మంది పత్తి విత్తనాలు వేశారు. ఇప్పుడు వర్షాలు పడకపోవడంతో మొలిచిన మొక్కలు ఎండిపోతున్నాయి. మరోసారి విత్తనాలు వేసే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు రైతులు. పంటలను కాపాడుకునేందుకు అనేక అవస్థలు పడుతున్నారు. వర్షాలు కురవాలని దేవతలను పూజలు చేస్తున్నారు. నేను 1 ఎకరన్నర పత్తి పెట్టిన 4వ తారీఖు అట్లా పత్తి విత్తనాలు పెట్టినాం. ఒకసారి వర్షం పడ్డది, ఇక మళ్ళీ వర్షం పడతలేదు. ఈ పత్తి చెట్లు వర్షం లేక చచ్చిపోతున్నాయి. అది అయితే మన పొలాలకు పోతప్పుడు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడి అప్పుడు వడ్లు మొలకొచ్చి అట్లా ఇబ్బంది అయింది. మళ్ళీ ఇప్పుడు రోడ్ల నారు వేసినాం, నారు ముదురుతుంది. ఈ వర్షాలు పడతలేవు. అప్పుడు వర్షాలు పడి అట్లా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు వర్షాలు పడక ఇట్లా ఇబ్బంది పడుతున్నాం. ఏనైనా దేవుడు కరుణించి వర్షాలు కొడితే ఏమన్నా బాగుపడతాం. ఐకేపప్పుడు అడ్లు కోతలప్పుడు అట్లా మునిగినాం. మళ్ళీ ఇప్పుడు ఈ విత్తనాలు పెట్టి ఇట్లా మునుగుతున్నాం. పత్తి చేనుకు మినిమం ఎకరానికి ఒక 5,000 పెట్టుబడి అయింది. అదే పొలానికి ఒక 3,000 దాకా పెట్టుబడి పెట్టినాం వరకు. ఆ దేవుడు కరుణించి ఏమన్నా వర్షాలు కురిపిస్తే ఏమైనా సంతోషం. నేను 30 ఎకరం పత్తి వేసి దాదాపు సుమారుగా 60-70 ప్యాకెట్లు నాకిన దుంతని దాని ఖర్చు కానీ అటు ఇటు కాను నాకు 1,50,000 రూపాయలు పెట్టుబడి అయింది. ఇప్పటికి పరిశ్రమ పడక ఇబ్బంది పడి కొంచెం మొలకెత్తి అట్లనే తిరిగి అట్లే ఉన్నాయి. దానికి మరి పరిణామం ఏంటిదో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నా. మరి వర్షం పడితే పర్వాలేదు కానీ పడదు కాబట్టి దానికి మన గవర్నమెంట్ ఏమన్నా సహకారం చేస్తే బాగుంటుంది. లేకపోతే మేము ఇబ్బందులు పాలవుతాం, అప్పుల పాలవుతాం. దాని తర్వాత మా పరిస్థితి ఎట్లుంటుందో లేదు. నేను ఒక 30 ఎకరాల పత్తి సాగు చేసినాను. దానికి గాను ఎకరానికి వచ్చేసి ఈ దున్నుడు ఖర్చులు కానీ, పత్తి విత్తనాలు కానీ, పత్తి గింజలు నాటడం కానీ, పొడిదుక్కులంత మందులు కూడా వేయడం జరిగింది. దాదాపు సుమారుగా ఎకరానికి వచ్చేసి ఇప్పటికే 13,000-12,000 ఖర్చు వచ్చేసింది. ఇప్పుడు పెట్టి దాదాపుగా విత్తనాలు పెట్టి మొదటి వర్షానికి స్టార్ట్ చేసి పెట్టి ఇప్పటికి 15-16 రోజులు అవుతుంది. అవి గింజలు చిన్నగా లైట్గా మొలకొచ్చి ఉబ్బిపోయి అక్కడనే ఆగిపోయినాయి. ఈ వర్షాలు లేక రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల కూడా మన ఒక బెల్లంపల్లి మండలంలో ఒక ఆగంపల్లి విలేజ్ కాదు, బెల్లంపల్లి నియోజకవర్గం దాదాపు సరౌండింగ్ మంచిర్యాల జిల్లా కానీ, ఇటు కొమరంభీం జిల్లా కానీ సరౌండింగ్లో ఎక్కడ కూడా లేక రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ మొలకలు ఇట్లా పోతే మళ్ళీ తిరిగి రైతు ఇట్లా మళ్ళీ దున్నుకొని మళ్ళీ ఇట్లా విత్తనాలు పెట్టాలంటే రైతు చేసే పరిస్థితుల్లో లేడు. దానికి ఒక్కొక్క ఎకరానికి సుమారుగా 10,000-12,000 ఖర్చు అవుతుంది ఇప్పుడు విత్తనం పెట్టే వరకే. దయచేసి ఈ ప్రభుత్వం దృష్టి పెట్టిపించి ఈ సరౌండింగ్లో ఎక్కడైతే ఈ విధంగా జరిగిందో ఆ యొక్క సర్వే చేయించి దీనిపైన ప్రభుత్వం కొద్దిగా ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ పత్తులు పెట్టిన చాలా రైతులు బెల్లంపల్లి మండలంలో ఏది చిన్న పూద కానీ, పెద్ద పూద కానీ, చంద్రవెల్లి, శాఖపల్లి, కన్నార విలేజ్, ఆకనపల్లిలో, గురియాల్, బట్టోనిపల్లి, పెరకపల్లిలో అందరు విత్తనాలు పెట్టి బాగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎకరానికి 15,000-16,000 పెట్టుబడి పెట్టిండ్రు. ఆ విత్తనాలే కాక దాని దున్నుడు కూలి, పెట్టుడు కూలి అదంతా కాక ఇప్పుడు మొలకెత్తి ఒక్కొక్క వర్షానికి వర్షం లేక మొలక ఎత్తి అది కుళ్ళిపోతుంది. అదే కొంత పుసిన పడ్డదేమో అది అట్లనే ఆగిపోయింది. పదంట పడ్డదంతా మురిగిపోయింది. ఇప్పుడు బాగా రైతులకు బాగా నష్టం ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఏమన్నా ఈ రైతులకు కొంచెం సాయం చేయాలని నా యొక్క డిమాండు నాదొక కోరిక నెరవేరాలని రైతుల తరఫున నేను మాజీ సర్పంచ్గా